సువార్త ప్రకటించని ఎడల నాకు. నోవాహు వాడలో ఒక సంవత్సరపు దినాలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయి అమ్మా? అలా అడ్జస్ట్ అయిపోయినాయి, అలాగా అడ్జస్ట్ అయిపోయినాయి. మరి సింహాలు కూడా అక్కడ ఉన్నాయి. వాసన లేకపోతే నేను తాకను అనలా, అలా అడ్జస్ట్ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. తర్వాత నోవాహు చేసిన పని ఏంటంటే కాకిని విడిచిపెట్టాడు. అసలు బయట ఏం జరుగుతుందో అర్థం కావాలని కాకిని విడిచిపెడితే ఆ కాకి వెళ్ళి, ఒక భక్తుడు దాని గురించి ఏమి రాశారంటే, చూచి చూచి లోకారుచి వాడమరిచిపోయాను కాకి. కాకిలాగా నీవు ఉన్నావా విశ్వాసి? పావురం వలె మరలా నన్ను ఇంతకాలము సంరక్షణ ఇచ్చి పోషించి నన్ను ముందుకు కొనసాగించిన రక్షణ అనే వాడను నాకు గుర్తుంది అని మరలా పావురం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాకి మర్చిపోయింది, కాకి మర్చిపోయింది. ఏం కాకే, ఏంటి పరిస్థితి అంటే, ఆయన ఏదో 2 గింజలు అట్టనేవాడు. ఏమనేవాడు? 2 గింజలు అట్టనేవాడు. కానీ ఇక్కడ నాకు శ్రేష్టమైన మాంసం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది కాకి? ఎందుకంటే బర్రెలు పశువులు అన్నీ చచ్చిపోయి ఉబ్బిపోయి ఉన్నాయి. ఎలా ఉన్నాయమ్మా? చచ్చిపోయి ఉబ్బిపోయి ఉన్నాయి. అబ్బో, నాకు నచ్చింది, నాకు మెచ్చింది, నాకు దొరికింది. మరి అక్కడైతే ఆ నోవాహు తాత ఏం చేసేవాడు? ఇచ్చి అనేవాడు, లేకపోతే పెత్తనం కోడలకు ఇచ్చేవాడు. ఎవరికి ఇచ్చేవాడు? నోవాహు తాత అందరికి అన్నిట్లో పెట్టలేడు కదా. ఆ కోడలు, చిన్న కోడలు అయితే మరి ఇన్నే వేసేది. ఇక్కడ నాకు శ్రేష్టమైన పీనుగులు కనిపించాయి. ఏం కనిపించాయి? చూచి చూచి ఆ లోక రుచి పూర్తిగా కాకి దేన్ని మర్చిపోయింది? అలాంటి కాకులు కూడా కనిపిస్తూ ఉంటాయి నాకు అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ఇది మీదే కదా అంటారు. ఇది అవునయ్యా, చూచి చూచి లోక రుచి అదేం మర్చిపోయింది? వాడను అయ్యో జలప్రళయములో. ఎప్పుడమ్మా? ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి నశించిపోతున్నప్పుడు ఆ వాడలో పెట్టి నన్ను సంరక్షించి నన్ను రక్షించిన వాడా ఈరోజు ఆ వ్యక్తి గుర్తులేడు. ఎందుకనంటే లోక రుచి అలాంటిది. ఏ రుచి? తదుపరి ప్రియ దేవుని బిడ్డలేరా, చక్కగా అలా పీనుగు ఆ యొక్క నీళ్ళ మీద ఫ్లోలో వెళ్తూ ఉంటే చల్లగాలికి చక్కగా తింటా ఉంది. ఏం చేస్తుంది? ఆ పీనుగు ఉబ్బిపోయింది కదా, అదంతా కుళ్ళిపోయింది కదా, దీని కాలు లోతుకు వెళ్ళిపోయింది, కడుపంతా నిండిపోయింది, మాంసంతో నిండిపోయింది. ఇప్పుడు కాకి ఆ యొక్క సప్టా దగ్గర అలా నీళ్ళు ఫ్లోలో ఈ పీనుగు తిరగబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ కాకి గమనించి గుర్తించి ఇప్పుడు ఎగిరిపోవాలి అని ఆశ కలిగింది. కానీ దీని కాళ్ళు ఎక్కడ దిగిపోయినాయంటే పాపములో దిగిపోయినాయి. జికటగలిగిన దొంగ ఊబిలో ఆ దొంగ ఊబి కాళ్ళను పట్టేసుకుంది. బ్రతకాలని ప్రయత్నించిన కాకి, ఎగరాలని ప్రయత్నించిన కాకి అలా ఫ్లోలో ఆ పీనుగు ఇలా అయిపోయేసరికి కాకి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ పీనుగుతో ఇది కూడా ఒక పీనుగు వలె మార్చబడే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఏంటి అలాంటి శాపం? దానికంటే అది వాడను మర్చిపోయింది. ఆ కరువులో పోషించిన వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, ఆ రక్షణ వాడను అది మరిచిపోయింది. అందుకే ఆ భక్తుడు, ఆ కాకి చూచి చూచి లోకారుచి ఏం మర్చిపోయింది? వాడనే అది మర్చిపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము పావురము వలె జీవించుదుముగాక. పావురానికి ఏం గుర్తుంటుంది? అయ్యో నా వాడలోనికి నేను వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువుతో సమీపముగా ఒక వ్యక్తి ఉండేవాడు. సమీపముగా ఒక వ్యక్తి ఉండేవాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. సమీపముగా ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి పేరు పేతురు. అమ్మ, ఆ వ్యక్తి పేరు ఏమో పేరు పేతురు. ఆ పేతురు దినదినము అభివృద్ధి చెందవలసిన వ్యక్తి, ఆశీర్వదించబడవలసిన వ్యక్తి, దీవెనకు యోగ్యునిగా పాత్రునిగా అయిపోవలసిన వ్యక్తి. అతని చరిత్రను మనము చదివితే పేతురు కృంగినట్లు మనకు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తామా? కృంగినట్లు కనిపిస్తుంది. మరొక కోణములో చూస్తే పడిపోయినట్లు కనిపిస్తుంది. మరొక కోణములో చూసినట్లయితే జారిపోయినట్లు కనిపిస్తూ ఉంది. మనము ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టిన తరువాత దినదినము అభివృద్ధి చెందాలి. కానీ కృంగిన అనుభవాలు, జారిన అనుభవాలు, పడిపోయిన అనుభవాలు మనకు దూరమవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో పరుగెత్తవలసిన వ్యక్తి, రక్షించబడవలసిన వ్యక్తి, సొదొమ గొమొర్రాలు పట్టణాలు దాటేసిన వ్యక్తే, అగ్నిగంధకాల నుంచి విడిపించబడి రక్షించబడిన వ్యక్తే మరలా వెనుకకు చూసినందున ఆమె ఆ ఎదరుకు వచ్చి రక్షించబడలేక ఉప్పు స్తంభమైనట్లు చరిత్ర చెప్తుంది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, పేతురు జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకోవాలి. మత్తయి సువార్త 26 అధ్యాయము 41 వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం త్వరగా. మత్తయి సువార్త 26 అధ్యాయము 41 వాక్యం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని మరలా పేతురుతో చెప్పి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ సందర్భములో చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తున్నారు, అలాగే పేతురు కనిపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పేతురుతో పదే చెప్తున్న మాట, ఇదిగో నీవు శోధనలో ప్రవేశించకుండా, ఇదిగో నీవు పాపములో ప్రవేశించకుండా, నువ్వు దిగజారిపోకుండా, నువ్వు పడిపోకుండా, నువ్వు కృంగిపోకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని ప్రభువు పదే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు పదే చెప్తూ ఉన్నాడు కనుక నీ జీవితంలో ప్రార్థన అవసరం. ఏమవసరమా? ఈ పూట ఆయన సన్నిధానానికి చేరి వచ్చిన నాతో, నీతో, మనతో నా ప్రభువు చెప్తున్నాడు, ప్రార్థన చేయమని. దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు శక్తి పొందుకుంటారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు బలం పొందుకుంటారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు శోధనలో ప్రవేశించుకోకుండా వారు నిలబడతారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. అయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. హల్లెలూయా. అమ్మ, ఏం కావాలి? ప్రార్థనా శక్తి కావాలి. నిన్న కొందరు తల్లులు వచ్చారు ప్రార్థన, ఉపవాస ప్రార్థనకు.
వారు ఒక వాక్యాన్ని చెప్తారు. ఇప్పుడు అమ్మ చెప్పండి, వచ్చిన వాళ్ళు చెప్పండి, వినిన వాక్యాన్ని చెప్పండి. అమ్మా, ఏ వాక్యం విన్నారు? నాకు వినిపించేటట్లు చెప్పాలి. ఏ వాక్యం విన్నారు? సొనుక్కున్నట్లుంది కానీ నాకు చెప్పినట్లు లేదు. మా ప్రసన్న, ఏం బెల్లం కొట్టిన ఇలా కూర్చున్నావు చెప్పు. అమ్మా ఎన్న వాళ్ళు చెప్పండి అమ్మా. నాకు వినిపించేటట్లు చెప్పండి అమ్మా. చంద్రలెక్క మీ కోళ్ళకి అసలు నాలుకే లేనట్టుంది, నోరు లేనట్టుంది. ఇంటికాడ కూడా అంతేనా? నోరు లేకపోతే రేపు 2 కోళ్ళు వస్తాయి, ఎట్లా ఎగుతావు నువ్వు? చెప్పండి, కొద్ది నోరు కలిగిన వాళ్ళని చెప్పండి, నోరు లేని వాళ్ళన్నా. అమ్మా అన్నమ్మ మౌనంగా కూర్చుంది. ఇంకా కొద్ది గట్టిగా చెప్పండి అమ్మా. చెప్పండి, ఈసారి వినిపించుతారు చెప్పండి. దేవునికి స్తోత్రం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ ప్రార్థన నిన్ను శోధనలోనికి ప్రవేశించుకోకుండా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రార్థన, ఏ ప్రార్థన? నా ప్రభు చెప్తున్నాడు, అయ్యా పేతురు, అయ్యా మీరు శోధనలో ప్రవేశించకుండా, ఆత్మీయ జీవితంలో కృంగిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయండి? మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మన పిల్లలకు మనము ప్రార్థన నేర్పాలి. ఏమి నేర్పాలమ్మా? ప్రార్థన నేర్పాలి. మన కోడళ్ళకు మనం ఏమి నేర్పాలమ్మా? ఆమె ఏమి నేర్పాలి? ప్రార్థన చేయమని చెప్పి అత్తలు ఎంతమంది ఉన్నారని అడిగితే చేతులు ఎత్తరేమో కానీ, అమ్మా మీ కోడలో ఇంకా మంచం తేలేదా అంటే, చెప్తానని ఉన్నాయి కదా, మనిషి తెస్తే కదా అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి నేర్పాలి? ప్రార్థన నేర్పాలి. దేవునికి స్తోత్రం. ఏమి నేర్పాలి? ప్రార్థన నేర్పాలి. ఈ ప్రార్థన, ఈ భక్తి నీ జీవితంలో ధైర్యము పుట్టిస్తుంది. అయితే నీ బ్రతుకులో మెలకువ కలిగి ప్రార్థించాలి. ఈ పేతురు అలా నిద్రపోతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అయ్యా ఆ నిద్ర నీకుంటే నువ్వు కృంగిపోతావు, అయ్యా నువ్వు జారిపోతావయ్యా, నువ్వు పడిపోతావన్నా ఎనుకోకుండా అలా నిద్రపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి ఆరోగ్యం రావాలంటే నిద్ర అవసరం. ఏమవసరమా? నిద్ర అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మెలకుగా ఉండమని దేవుని వాక్యం చెప్పింది. అదే దేవుని వాక్యం నిద్రపోమని కూడా చెప్తుంది. అట్లనే ఏం చేస్తున్నారంటే అసలు ప్రార్థన కూడా మానేసి నిద్రపోతున్నారు. ప్రార్థన మానేసి నిద్రపోయే వారులారా, మీకు ప్రమాదం ఉంది. ఏముందమ్మా? నిద్ర ఎక్కువైతే ప్రమాదం ఉంటుంది. ఆదికాండము 2:21 దేవుడైన యెహోవా ఆదాముకు ఏ నిద్ర కలుగ చేశాడు? అమ్మమ్మ, ఏ నిద్ర కలుగ చేశాడు? గాఢ నిద్ర కలుగ చేశాడు. దేవునికి స్తోత్రం. గాఢ నిద్ర కలుగ చేస్తే నిద్రపోతా ఉండగానే చక్కగా ఆపరేషన్ చేసేసాడు దేవుడు. ఏం చేశాడంటే
ఆ ప్రక్కలో నుంచి మాంసం ఒక ముద్ద తీసేశాడు, వెముక ఒక ముద్ద ఎముకను తీసేసాడు. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవుడు నిద్రపోయిన ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. నిద్రపోయిన ఆశీర్వాదమే అది. ఆత్మానుసరమైన నిద్ర అయి ఉండాలి. అలాగే మనము ఆత్మానుసరమైన మెలకువ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు నిద్రపోమన్నప్పుడేమో నిద్రపోమన్నప్పుడు నిద్రపోవట్లా. అది శాపం. అది కానీ ఆదాము నిద్రపోతున్నాడు, అది ఆశీర్వాదం అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తమ్ముడా, నిద్రపోతున్నావంటే అసలు నిద్రే పట్టట్లేదు అనేవాళ్ళు ఉన్నారు. అసలు నిద్రే పట్టట్లేదు. నిద్రపోవట్లేదా? నిద్రపోతే మరి ఏంటి, ఎందుకు నిద్ర పట్టట్లేదంటే నాకు రంభ, ఊర్వశి, మేనక కనిపిస్తున్నారు. ఎవరు కనిపిస్తున్నారు? అది శాపం. అది శాపం. అది కానీ ఆదాము చక్కగా ఒంటరిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే నా దేవుడు ఆదాముకి సహాయము చేశాడు. ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? సాటి అయిన సహాయమును చేశాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మానుసరముగా మెలకువ కలిగి ప్రార్థించి నువ్వు ఆత్మానుసరముగా నిద్రపోతే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నా ప్రభువు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, తమ ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి అనుగ్రహించును అని ఉంది. నేను ప్రార్థన చేసి 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 కొన్ని విషయాల కొరకు అలా అలసిపోయి బాగా గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎవరొకరు వస్తారు, లేకపోతే ఫోన్ వస్తుంది. తప్పనిసరిగా నేను ఆశించింది నెరవేర్చబడి ఉంటుంది. కూడా చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము చేస్తే మెలకువ కలిగి ప్రార్థించే వారమై ఉండాలి. లేకపోతే ఏ ఆలోచన లేకుండా గాఢ నిద్ర తీసేవారమై ఉండాలి. అంతేగాని టైం వృధా చేయకూడదు. ఏం వృధా చేయకూడదమ్మా? టైమునే అటు ప్రార్థన చేయకోకుండా ఇటు నిద్రపోకుండా, ప్రార్థన చేయకోకుండా ఇటు నిద్రపోకుండా టైం కానీ వేస్ట్ చేస్తుంటే తప్పనిసరిగా నీ జీవితంలో శోధన పొంచి ఉంది. ఏం పొంచి ఉంది? శోధన పొంచి ఉంది. అయితే నా ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఏం చెప్తున్నాడు? ఎందుకయ్యా ప్రార్థన? ఆదివారం ప్రార్థన, శనివారం ప్రార్థన, మళ్ళీ మధ్య బుధవారం పెట్టావంటే నీ కుటుంబము శోధనలోనికి వెళ్ళకుండా, నీ బిడ్డలు శోధనలోనికి వెళ్ళకుండా, నీ ఆత్మీయ స్థితి శోధనలోనికి వెళ్ళకోకుండా నీవు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయకోకుండా అలా అయిపోయాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలా అయిపోయిన అతని జీవితము ఏమైపోయింది అంటే, సంఘములోనే ఆ వ్యక్తి ఉండొచ్చు, సహవాసములో ఉన్నట్లే ఆ వ్యక్తి ప్రజలకు కనిపించవచ్చు. కానీ ఆ వ్యక్తిని గురించి బైబిల్ చెప్తున్న మాట 26 అధ్యాయము 58 వాక్యం, మత్తయి సువార్త 26 అధ్యాయము 58 వాక్యం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు, ప్రధాన యాజకుని ఇంటి ముందటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి యేసుక్రీస్తు వెళుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుని ఈ వ్యక్తి కూడా వెంబడిస్తున్నాడు. అయితే ఎలా వెంబడిస్తున్నాడంటే దూరము నుంచి వెంబడిస్తూనే ఉన్నాడు. ఈరోజు వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరూ ఒక గుండెల మీద చేయి పెట్టుకుని, నేను సహవాసానికి దూరముగా ఉన్నానా, సమీపముగా ఉన్నానా? ఆరాధనకు నేను దూరముగా ఉన్నానా, సమీపముగా ఉన్నానా?
సంఘ క్రమానికి, క్రీస్తు అనే ఈ శరీరమైన ఈ సంఘమునకు నేను దూరముగా ఉన్నానా, నేను సమీపముగా ఉన్నానా అని చూసినట్లయితే ఈరోజు ఉన్నారు సంఘములోనే, కానీ చాలామంది క్రీస్తు శరీరానికి చాలా దూరముగా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు యేసయ్య శరీరాన్ని సమీపించాలి, యేసయ్య రక్తమును సమీపించాలి, సహవాసమును నువ్వు సమీపించాలి. ఎప్పుడైతే ఈ సహవాసాన్ని నువ్వు సమీపించావో నీ జీవితంలో శ్రేష్టమైన దీవెన ఉంటుంది, శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు యేసయ్యకు దూరముగా ఉన్నావన్న విషయం, యేసయ్యకు నీవు దూరముగా ఉన్నావన్న విషయము అబద్ధజనకుడైన సాతానుకి తెలిసిన, గద్దించు సింహము వలె అపవాది వెతుకుతూ తిరుగుచున్నాడు. వాడు చూసినా వాడు నిన్ను పట్టుకుంటానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో నీవు యేసయ్యకు నీకు దూరమే లేకుండా యేసయ్యకు నీకు దగ్గరగా, ఎలాగమ్మా? యేసయ్యకు నీకు దగ్గరగా, యేసయ్యకు నీకు దగ్గరగా నీ జీవితాన్ని కొనసాగించాలి. అంతకు ముందు దినాల్లో యేసుక్రీస్తు ప్రక్కన ఎవరైనా కూర్చుంటే ఆ వ్యక్తిని అలా లాగేసి ఈ పేతురు పక్కన కూర్చునేవాడు. యేసయ్యకి ఎక్కడ కూర్చున్నాడు? యేసయ్యకు దగ్గరే నేను ఉండాలి అనేవాడు. కానీ ఈ సమయం వచ్చేసరికి యేసయ్యకు చాలా దూరం అయిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నా జీవితంలో నాకు ధైర్యము కావాలంటే నేను యేసయ్యకు దగ్గరుంటేనే నాకు ధైర్యం ఉంటుంది. యేసయ్యకు దగ్గరుంటేనే నాకు ధైర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నా చెయ్యి పట్టుకుని ఉంది అమ్మా, నా చెయ్య పట్టుకుని ఉంది. ఇప్పుడు ఎవరైనా బెదిరిస్తే బెదురుద్దా అమ్మా? ఎవరైనా బెదిరితే బెదురుతుందా? ఎందుకంటే నేను తండ్రికి సమీపముగా ఉన్నాను, నేను తండ్రికి సమీపముగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. భయమే లేదు, దిగులే ఇక లేదు, భయమే లేదు, దిగులే ఇక లేదు, నీకేనా స్తోత్రార్పణలు. హల్లెలూయా. ఇప్పుడు సమీపముగా లేకుండా అక్కడి నుంచి చేయాలి. ఇంకా ఇప్పుడు ఎక్కడుందమ్మా? దూరముగా ఉంది. ఇప్పుడు నల్ల కుక్క కనిపించింది అనుకోమా, ఏ కుక్క? భయపడద్దా లేదా? చెప్తలే అమ్మా, భయపడతా లేదా? ఎందుకనంటే తండ్రికి దూరముగా ఉంది, ఇంటికి దూరముగా ఉంది, తల్లికి దూరముగా ఉంది, సహవాసానికి దూరముగా ఉంది. అదే ప్రియ దేవుని బిడ్డలారా, అదే తండ్రికి సమీపముగా ఉంటే, తల్లికి సమీపముగా ఉంటే ఏది కనిపించినా భయం లేదు. ఇప్పుడు చదువుతారా మాటను? పేతురు యోబు గ్రంథము 4:6 వాక్యాన్ని. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఇప్పుడు కుక్కను చూసి ఎందుకు భయపడట్లేదు అంటే, ఇప్పుడు కుక్కను చూసి ఎందుకు భయపడట్లేదంటే, ఈమె ఎక్కడ ఉందంటే భక్తిలో ఉంది. ఎందులో ఉందమ్మా? ప్రార్థనలో ఉంది, పరిశుద్ధతలో ఉంది, సహవాసములో ఉంది. కనుక భయం లేదు. దేవునికి స్తోత్రం. ఏం లేదు? భయం లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు కూడా ప్రార్థనలో దూరము కాకుండా, ఏం కాకుండా అమ్మా? ప్రార్థనలో దూరము కాకుండా, ఆరాధనలో దూరము కాకుండా, వాక్యముతో దూరము కాకుండా, నీవు సహవాసము కలిగి యేసయ్యతో, ఎవరితోనమ్మా?
యేసయ్యతో ప్రతిరోజు నువ్వు మాట్లాడుతూ, యేసయ్యతో ప్రార్థన చేస్తూ, ఏదో మందిరానికి వచ్చేసి మరలా త్వరగా ఇంటికి వెళ్ళిపోయి ఇక బైబిల్ దాచిపెట్టేసి మరలా శనివారం ఎత్తుకోవటం కాదు, మరలా శనివారం ఎత్తుక్కోవటం కాదు. బైబిలు అంటే స్పష్టంగా పబ్లిక్గా చర్చిలో చదవలేకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు చదవగలిగిన వారు, ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడాయన అప్పగించిన యోధ అనైనా చదవగలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఒకసారి? అంటే ఒంటరికి ఇప్పుడు ఏం చదవమన్నాం, అలా చదవగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? మీ బైబిల్ పైకి పెట్టండి, ఇట్లా బైబిల్ పైకి పెట్టండి. బైబిల్ తెచ్చారా? చదవగలిగిన వారు అమ్మ తెచ్చిన వాళ్ళు పైకి లేపండి, పురుషులు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రోజుకి ఒక లైన్ అయినా, ఒక వచనమైనా, ఒక అధ్యాయమైనా, ఒక పేజీ అయినా మీరు చదువుతారా అని నేను అడగను. మా పెద్ద పాస్టర్ గారితో నేను విజిటింగ్కి వెళ్ళాను ఒకసారి, పెద్ద పాస్టర్ గారితో విజిటింగ్కి వెళ్ళాను. విజిటింగ్కి వెళ్తే పాస్టర్ గారిని చూసిన తర్వాత ప్రార్థన చేస్తానంటే ఆమె బైబిల్ తెచ్చుకుంటా నాగంటే పాస్టర్ గారిని వెళ్ళింది. ఆ బైబిల్కి జిప్పు లేదు, ఆ బైబిల్కి ఏం లేదమ్మా. ఆ బైబిల్ తీసుకొస్తుంటే పాస్టర్ గారు ఇప్పుడు చేయండి ప్రార్థన అంది. ఆ బైబిల్ దువ్యాన జారిపోయింది. పాస్టర్ గారు ఈ దువ్యాన 5 రోజులు అయింది కనిపించి. ఎన్ని రోజులు అయింది? మేము వెళ్ళింది శుక్రవారం, ఆదివారానికి ఎన్ని రోజుల మధ్యలో సరిపోయింది కదా. అంటే ఆమె ఆదివారం బైబిల్ పట్టుకుంది, మరలా పాస్టర్ గారిని చూసి మరలా బైబిల్ పట్టుకుంది. ఈ లోపల ఆమె బైబిల్, అందుకే ఆమెకి ఏం కనపడలేదు. దువ్యాన్ని రోజు ఎన్నుకుంటుంది, వాళ్ళ అందరిని తిట్టుకుంటుంది, దొంగలో నాశనం అయిపోనా, నా దువ్యాన్ని ఎత్తుకుపోయారు, వాళ్ళ జీవితాలు పాడైపోను అని తిడతా ఉంది. కానీ దువ్యాన్ని ఎక్కడుంది అంటే 5 రోజులు. అంటే ఈ పాస్టర్ గారు వెళ్ళకపోతే ఇంకా మరలా ఆదివారం వరకు కూడా ఏం పట్టుకునేది కాదు, బైబిలే పట్టుకునేది కాదు. అలాంటి స్వభావం కలిగిన వారు గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మీరందరూ భక్తి కలిగిన వాళ్ళు, మీరందరూ భక్తి. ఆ భక్తి మీకు ధైర్యం పుట్టించాలంటే మీరు ఉదయాన్నే లేచి బైబిల్ చదువుటయే భక్తి, మీరు సాయంత్రము ఉదయము ప్రార్థించుటయే భక్తి. ఎప్పుడైతే ఉదయము ప్రార్థన, ఎప్పుడైతే సాయంత్రం ప్రార్థన, ఎప్పుడైతే ప్రతిదినము బైబిల్ చదివే విషయంలో ఆ యొక్క అనుభవాలలో నీవు ఉన్నావో అప్పుడు ఆ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది. ఏం పుట్టించేస్తుంది? ధైర్యం పుట్టించేస్తుంది. ఇక నువ్వు వెళ్ళే దారిలో మిరవకాయలు పోసినా, నిమ్మకాయలు పోసినా, కుంకాలు పోసినా, ఎంటుకలు వేసినా, ఎండి మిరవకాయలు వేసినా నువ్వు త్రొక్కుకుంటూ వెళ్ళగలవు, తప్పుకుని వెళ్ళలేక. ఏం చేస్తావు? తప్పుకుని వెళ్ళు, స్ట్రైట్గా వెళ్ళిపోతావు, తొక్కుకుంటూ వెళ్ళిపోతావు. నా భక్తి నాకు ఎప్పుడైతే అట్లా చూసి అన్నావో నీలో ఏం లేదు, నీలో ఏం లేదు, వాక్యమే లేదు, నీలో ప్రార్థనే లేదు, నీలో భక్తి లేదు. ఏముందంటే నిద్ర ఉంది. ఏముందమ్మా? నిద్ర ఉంది. కాబట్టి నా తల్లి, కాబట్టి నా సహోదరి, కాబట్టి నా సహోదరుడా, మరి నీ జీవితంలో ఆయనకు సమీపముగా, వాక్యమునకు సమీపముగా, ప్రార్థనకు సమీపముగా, ఆరాధనకు సమీపముగా నీవు ఉండాలి. నీవు దూరము కాకూడదు. ఏమి కాకూడదమ్మా? దూరము కాకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను రాత్రి వాక్యం చదువుతుంటే నాకు పాలతాత గుర్తొచ్చాడు. ఎవరమ్మా? పాలతాత గుర్తొచ్చాడు. పాలతాత ఒకరోజు నాతో ఏమన్నాడంటే, టైం 7:30, టైము 7:30, సలిమంట వేసుకుని సలిమంట చుట్టూరు కూర్చున్నాడు.
సలిమంట చుట్టూరు కూర్చున్నాడు. కూర్చుని వ్యవహారం చేస్తున్నారు. ఏళ్ళకి మొగుడు భయం ఉంటే సంసారాలు అయితే పాస్టరా ఈ జామున దాకా వాళ్ళు మంటకాడ కూర్చుంటారా అని అడిగాడు నన్ను. ఏమన్నాడు? భర్త భయం ఉంటే సంసారాలు అయితే 7:30 అయింది, ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి లేవట్లేదు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన బాధను నాకు అలా వ్యక్తపరిచాడు. అంటే ఆయన ఓపెన్ అయిపోయాడు నా ముందు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు నేను అది రీసెర్చ్ చేస్తే చలి ఎవరికి పెడుతుందంటే పని లేని వారికి చలి పెడుతుంది. ఆమె ఎవరికి చలి పెడుతుంది అంటే చలి కాగటం నేను మంచి తప్పు అనట్లే. అపోస్తుడైన పౌలు గారు కూడా చలి కాగినట్లు చరిత్ర ఉంది. అయితే ఏ పరిస్థితుల్లో వాళ్ళు చలి కాగారంటే వాళ్ళు వణికిపోతూ సముద్రంలో వాడ పగిలిపోయి మునిగిపోయి నానిపోయిన వణికిపోతూ వాళ్ళు చలి కాగారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తడిసిపోయిన అనుభవాలు ఏమి లేవు. అయితే ఆ సమయములో రోదన చేయవలసిన వ్యక్తి, ప్రార్థించవలసిన వ్యక్తి, ఉపవసించవలసిన వ్యక్తి, కన్నీరు కార్చవలసిన వ్యక్తి, అవి శోధన గడియలు. ఆ శోధన గడియలలో ఈ పేతురు గారు చేస్తున్న పని ఏమిటంటే సలిమంట దగ్గర పెట్టాడు మీటింగు. ఎక్కడ పెట్టాడు? చదువుదాం వాక్యాన్ని. యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వాక్యాన్ని త్వరగా చదవాలి. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బండ్రోతులను మంట వేసి చలి కాచుకుంటూ అక్కడ వాళ్ళు మీటింగ్ చేస్తుంటే పేతురు వారితో నిలిచి ఉండి చలి కాచుకొనుచుండెనా. ఒక వ్యవసాయ సేద్యం ఉన్న వ్యక్తికి చలి పెట్టదు, పాడి పశువులు ఉన్న వ్యక్తికి చలి పెట్టదు, కుటుంబ బాధ్యతలు ఉన్న వ్యక్తికి చలి పెట్టదు, వ్యవసాయ బాధ్యతలు ఉన్న వ్యక్తికి చలి పెట్టదు. ఆత్మల భారము కలిగి భక్తి కలిగిన వ్యక్తి అయ్యుంటే ఆ సమయంలో ఈ వ్యక్తి చలి కాచుకోడు. ఏం కాచుకోడు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు 4-5 బర్రెలు ఉన్నాయి. వాళ్ళకి చలి ఉంటుంది. ఎప్పుడన్నా మీరు గమనించారా? వాళ్ళు సెలమెంట్ కాడ కూర్చుంటారా? ఉదయాన్నే పరుగెత్తి వాటికి మేత పెట్టి, వాటికి కుడితి పెట్టి, వాటికి దాణా పెట్టి పిసికి లాగేసేసి కలపవలసిన నీళ్ళన్నీ కలిపేసేసి త్వరగా తీసుకెళ్ళి ప్రభుదాస్ వాళ్ళకేమైనా చలి ఉంటుందా? 10 పశువులు ఉన్న వాళ్ళకి చలి ఉంటుందా? వ్యవసాయ సేద్య బాధ్యతలు ఉన్న వ్యక్తికి చలి ఉంటుందా? ఆత్మ సంబంధమైన వ్యక్తి అయి ఉంటే, ఆత్మ సంబంధమైన ఆశ కలిగిన వ్యక్తి అయితే, ఆత్మ సంబంధమైన దాహము కలిగిన వ్యక్తి అయితే, భక్తి కలిగిన వ్యక్తి అయితే పేతురు ఆ సమయములో చలి కాచుకునే సమయము కాదు. ఆ సమయం ఏం కాదు? చలి కాచుకునే సమయము కాదు. అది ప్రార్థించే సమయము, ప్రభువుని స్తుతించే సమయము. అయ్యా, నా కుటుంబము శోధనలోనికి వెళ్ళకుండా, నా ఆత్మీయ జీవితము శోధనలోనికి జారకుండా, అయ్యా మమ్మలను నిలబెట్టు, జారిపోకుండా, అయ్యా మా ఆత్మీయ స్థితిలో పడిపోకుండా కాపాడని మోకరించి చేతులెత్తి ప్రార్థించే సమయం. ఏ సమయం? ప్రార్థించే సమయం. ప్రభు చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు శోధనలోనికి ప్రవేశించకుండా, ఎక్కడ ప్రవేశించకుండా? శోధనలోనికి ప్రవేశించకుండా ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి చేస్తున్న పని ఏమిటి అని మనము గమనించి చూస్తుంటే, యేసు ప్రభువుని సిలివేస్తాం, యేసు ప్రభువుని అంగి చీట్లు వేద్దాం, యేసు ప్రభువుని కళ్ళకు గంతలు కట్టి కొట్టి, ఇదిగో నువ్వు దైవ కుమారుడు అయితే ప్రవచించు, ఎవరు నిన్ను కొట్టారో చెప్పు, అప్పుడు మేము నమ్ముతామని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అక్కడ గేలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ సమయములో వాళ్ళతో కలిసి ఇకలికలు పక్కపక్కలు గేలు చేసే వారితో కలిసి అక్కడ సెట్ అయిపోయాడు.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమయము అన్యులతో గడిపే సమయము కాదు. నీ సమయము సహవాసములో గడపాలి, ప్రార్థనలో గడపాలి, ప్రభువులో గడపాలి, నీ కుటుంబముతో గడపాలి, నీ భార్య బిడ్డలతో గడపాలి, నీ తల్లిదండ్రులతో గడపాలి. అది నీకు ఆశీర్వాదమే. కానీ తల్లిదండ్రులను విడిచి, భార్య బిడ్డలను విడిచి, సంఘాన్ని విడిచి, ప్రార్థన విడిచి, ప్రభువుని విడిచి నువ్వు లోకులతో, పాపులతో నీ సమయాన్ని నువ్వు గడుపుతుంటే నువ్వు రాను రాను లోకములోనికి, రాను రాను అక్రమములోనికి, రాను రాను పాపములోనికి నువ్వు జారుతున్నావు అన్న విషయాన్ని నువ్వు నిశ్చయముగా గుర్తించాలి. నీ సమయము భార్య బిడ్డలతో ఉంటున్నావా? నీ సమయం ప్రార్థనలో ఉంటున్నావా? భార్య బిడ్డలు కాకుండా, ప్రార్థన కాకుండా, సంఘ సహవాసం కాకుండా, లోకులతో, పాపులతో, అన్యులతో నీ సమయమంతా నువ్వు అక్కడ గడుపుతున్నావంటే నువ్వు దిగజారిపోతున్నావు, నువ్వు ఆత్మీయ స్థితిలో కృంగిపోతున్నావు, ఆత్మీయ స్థితిలో పడిపోతున్నావు. అలా నీ సమయాన్ని అక్కడ గడపటం వల్ల నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు. నీ సమయం అక్కడ ఉన్నందువలన కీడు వస్తుంది, దోషం వస్తుంది, శాపమే వస్తుంది. ఆ విషయాన్ని నువ్వు చక్కగా గమనించవలసిన అవసరము ఉంది. దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. నీరు కార్చి, ప్రభువా నీ చిత్తము ఏమిటి ప్రభువా అని ప్రార్థించవలసిన పేతురు హ్యాపీగా చలి కాసుకుంటున్నాడు. లేదు, అలాంటి అనుభవాలు మీకు దూరం అవునుగాక, అలాంటి అనుభవాలు మీకు దూరం అవునుగాక. ఇప్పుడు మీరందరూ ఎలా చూస్తున్నారంటే అసలు చలిగాగటం తప్ప పాస్టర్ గారు అన్నట్లు చూస్తున్నారు. చలిగాగటం తప్ప. ఇప్పుడు కుటుంబ బాధ్యతలు ఉన్న వ్యక్తికి చలి వస్తుందా? ఏదైనా కాగినా ఏదో ఒక 10 నిమిషాలు అలా బాడీని, ఆ చేతులు వేడి చేసుకుని వచ్చేసి మీ పనిలో మీరు చేసేది వేరు. ఆ మంట కూడా ఆరిపోతుంటుంది. ఇక అక్కడే కూర్చుని ఓహో అట్లాగా పర్లేదు, వాళ్ళు బాగానే మారుస్తున్నారు వడ్డీకి, ఇక వాళ్ళు అయిపోయారు, ఇక వాళ్ళకి అప్పు కూడా దొరకదు, ఇక ఆ పిల్లకి సంబంధాలే రావు, పిల్ల ఏది లేదు. ఇలా ఇక్కడ నీ సమయాన్ని గడపటం వల్ల నీ ఇంటికి నువ్వు శాపాన్ని తెస్తున్నావు. ఏం తెస్తున్నావు? లేదు, ఆత్మీయులతో నీ సమయము గడుపుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనము లోకానికి దూరముగా ఉందుముగాక, ప్రభువుకి సమీపముగా ఉందుముగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ అధ్యాయము 58వ వాక్యం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతం ఏమవునో చూడవలెనని బండోడుతులతో కూడా కూర్చుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు దూరముగా ఉన్నాడు. దూరముగా ఉన్న పేతురు ఇప్పుడు ఏమంటున్నాడంటే దీని అంతము ఏమవునో చూడవలెనని శత్రువులతో కూర్చుని ఉన్నాడు. ఎవరితో కూర్చున్నాడు? శత్రువులతో కూర్చున్నాడు. క్రీస్తుకి విరోధులతో కూర్చున్నాడు. క్రీస్తు విరోధులతో సహవాసం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆత్మీయ స్థితిలో అలా దిగజారితే
ఇక నువ్వు దిగజారిపోతూ అయిపోతుంది నీ పరిస్థితి. ఇంకా మరలా నువ్వు పురుకొల్పబడి మరలా ఆత్మ సంబంధంగా రావటానికి చాలా కష్టమైపోతావు. ఇతను ఎక్కడ కూర్చున్నాడు? శత్రువులతో బంట్రోతులతో కూర్చున్నాడు. ఈ లోపల నువ్వు కూర్చున్నా, నువ్వు ఏ ప్రవర్తన ప్రవర్తించినా సమాజము నిన్ను గమనిస్తుంది. సమాజం ఏం చేస్తుంది? గమనిస్తుంది. అక్క మీరక్క ఒక మాట చెప్పింది నాకు, అయ్యా నువ్వు 2 కళ్ళతో సంఘాన్ని చూస్తున్నావు, నువ్వు 2 కళ్ళతో సమాజాన్ని చూస్తున్నావు. సమాజము 200 కన్నులు నిన్ను చూస్తున్నాయి. 200 కన్నులు చెప్పాలమ్మా, 800 కళ్ళు? 200 కళ్ళు చూస్తున్నాయి. నువ్వు 2 కళ్ళతోనే సమాజాన్ని చూస్తున్నావు. సమాజంలో ఉన్న 1000 మంది 2000 కళ్ళతో నేను చూస్తున్నారు. అలాగే ఒక చిన్నది అనుమానం వచ్చింది. ఒక చిన్నదానికి ఏమొచ్చిందమ్మా? అనుమానం వచ్చి పేతురు దగ్గరికి వచ్చింది. ఏంటి వాళ్ళ స్త్రీల్లో కూర్చున్నావు నువ్వు? మీ నాన్న దగ్గరికి రా. దేవునికి స్తోత్రం. సాగర్ ఇట్రా. ఆ అన్యులతో, ఆ లోకస్తులతో పేతురు కూర్చున్నాడు. దీని మీద కూర్చో. అటు కూర్చున్నాడు. కూర్చుంటే మ్యాచ్ అవ్వట్లే. ఏమవట్లేదమ్మా? నువ్వు మ్యాచ్ కాలేవు. నువ్వు మ్యాచ్ అవుతావా? మీరు లోక సంబంధమైన కార్యక్రమాలకు వెళితే మీరు అక్కడ మ్యాచ్ అవ్వరు. చూసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలేరా, మొన్న మా అమ్మను చూడటానికి వెళ్ళినప్పుడు ఒక కార్యక్రమం జరుగుతుంటే ఆ కార్యక్రమం దగ్గరికి నన్ను తీసుకువెళ్ళారు. నేను కూడా వెళ్ళా. బంధువులు దాదాపు 15 గ్రామాల నుంచి బంధువులు వచ్చారు. వాళ్ళు నేను మ్యాచ్ అవ్వట్లే. తెల్ల లింగి కట్టుకుని మామూలు వైట్ షర్ట్ వేసుకుని కూర్చుంటే నేను వాళ్ళలో మ్యాచ్ అవ్వట్లా. ఎవరు నన్ను అడుగుతున్నారు? మా బావ ఒక పక్కన చెప్తున్నాడు, మా బామ్మరిదని. అలాగా మన పాస్టర్ వాళ్ళ మేనమామ కూడా చెప్తున్నాడు. వాళ్ళు నేను మ్యాచ్ కావట్లా. బాగా పరిచయస్తులు మారిపోయావంటున్నారు. నేను పరిచయం లేని వాళ్ళు ఎవరు నువ్వు అంటున్నారు. మ్యాచ్ అవ్వట్లా. దేవునికి స్తోత్రం. మీరు మ్యాచ్ అవుతారు. అంటే అందరు కాదు, కొందరు అవుతారు మ్యాచ్. ఎందుకనంటే ఆ రాత్రి నిద్రపోకుండా మీరు వాళ్ళకంటే ఘనముగా తయారైపోతారు. ఇంక నీకు కప్పకు తేడా ఏముంటుంది? కప్ప ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోద్ది. సముద్రంలో, నదిలోనైనా అడ్జస్ట్ అయిపోద్ది. పైన గంతులు వేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఎందుకంటే నీ వేషం మారిపోద్ది, నీ మాట మారిపోద్ది, నీ పద్ధతి మారిపోద్ది. అసలు నువ్వే మారిపోతావు. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు నేను రావాల్సి వస్తుంది అక్కడికి వస్తే ఏం ఒక పావురం కూడా లేదు, అన్ని కాకులే కనిపిస్తుంది. కానీ ఈ కాకులే, ఆ పావురాలే కానీ కాకి రంగు పూసుకుని ఉంటాయి. అక్కడ ఏం పూసుకుని ఉంటే? కాకి రంగు ఏంటది? మసి. ఏంటమ్మది? ఇక మసి పూసుకుని కూర్చొని ఉంటారు అక్కడ, కనిపించరు. ఇక దేవునికి స్తోత్రం. పేతురు మ్యాచ్ అవ్వట్లే. అక్కడ పేతురు మ్యాచ్ అవుదామని చూస్తున్నాడు, కవర్ చేసుకున్నాడు. కానీ ఒక చిన్నది గుర్తుపట్టేసిందండి. ఏం గుర్తుపట్టేసింది? ఈ చిన్నదే పేతురును గుర్తుపట్టేసింది. పేతురును గుర్తుపెట్టేసి ఇట్రామా ఇట్రా గుర్తుపట్టేసింది. గుర్తుపట్టేసి మొహం చూసింది బాగా. ఏం చూసిందమ్మా? మొహం చూసి, ఏరా అబ్బాయా, ఏంది మందలా?
నువ్వు కూడా యేసయ్యతో ఆ రోజు పెత్తనం చేసింది నువ్వే కదా, ఆ రోజు రొట్టెలు పంచింది నువ్వే కదా అంతే. ఏమందమ్మా? ఆ రోజు యేసయ్య దగ్గర పెత్తనం చేసినంత నువ్వే గారా? ఆ రోజు క్రిస్మస్ పంటకు డ్యాన్స్ చేసింది కూడా నువ్వే గారా? యేసయ్య పుట్టినరోజు చేసింది కూడా నువ్వే గారా అంది. ఈ కన్ను సామాన్యమైన కన్ను కాదు. దేవునికి స్తోత్రం. ఈడంటాడు నీ మీద ఒట్టు, నీ మీద. ఆ పాస్ట్ అసలు ఎవరో నాకు తెలియదు, అసలు ఆ చర్చ్ ఎక్కడో నాకు తెలియదు, అసలు ఏసంటే ఎవరో నాకు తెలీదు. ఏమంటున్నాడు? ఆ పాస్టర్ నాకు తెలియదు, అసలు ఆ సంఘము నాకు తెలియదు, అసలు సువార్త సునాద పండుగ అంటే ఏంటో కూడా నాకు తెలియదమ్మా అంటున్నాడు. లేదు, ఆ రోజు సువార్త సునాద పండుగలో నువ్వే కదా కుర్చీలు వేసింది, నువ్వే కదా రైస్ వడ్డిచ్చింది, నువ్వే కదా పాట పాడింది అంటది. అమ్మ తల్లి నీకు దండం అని ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ పక్క కూర్చున్నాడు, ఈ పిల్ల వెనక్కి వస్తుంది. ఈ పిల్ల ఇటు చూస్తుంది కదా, వెనక్కి. బైబిల్లో 4 సువార్తలో చివరిలో మీరు చదవండి. ఈ పిల్ల సామాన్యమైన పిల్ల కదా, మళ్ళీ అటు తిరిగింది, మళ్ళీ అటు తిరిగి. అప్పుడు అసలు వాట్సాప్లో లేకపోతే సీనియర్ తీసి చూపించేసేది. యేసు ప్రభు లైవ్ కొట్టేసేదా, గూగుల్లోకి వెళ్ళి లైవ్ కూడా, అరే అబ్బాయి ఇది కానీ. అప్పుడు ఆ సౌకర్యం లేదు, అంత మ్యాన్ పవరే. దేవునికి స్తోత్రం. లేకపోతే అప్పుడు అసలు ఈ లైవ్లు ఉంటే స్క్రీన్ షాట్ తీసి చూపించేసేది పేతురుకి. అరే అబ్బాయ నువ్వు మ్యాచ్ అవ్వట్లేదు ఇక్కడ, నువ్వుగా ఇక్కడోడు కాదు, నువ్వు ఇక్కడోడు మాత్రం కాదు. యేసుతో ఉన్నవాడు నీవే, యేసుతో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది 3వసారి. ఇది ఎన్నోసారి? 3వసారి. అమ్మా చిన్న బిడ్డ, దేవుడంట ఒక రూపంలో 4-5 పుట్టిస్తాడంటమ్మా. నాలాంటి ఎవరో ఉన్నాడేమో కానీ నేను కదమ్మా, నువ్వు పొరపడుతున్నావు అని మళ్ళీ ఈ పక్క వచ్చేసాడు. ఈ పక్క వచ్చేసాడు. ఈ పక్క వస్తే మళ్ళీ చిన్నపిల్ల, సామాన్యమైన పిల్ల కదా, మళ్ళీ ఇటు తిరిగే లోపే కుక్కూ అని కూసింది కొయ్య. ఎలా కూసిందాం కోడి? ఇప్పుడు దాకా కూర్చుని ఇప్పుడు కొట్టలే కుక్కరో. అప్పుడు పేతురు అలా కూలబడిపోయి పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా నేను కాపాడుకోలేకపోయాను, ప్రభువా నేను కాపాడుకోలేకపోయాను, నీవంటే నాకు తెలియదని ముమ్మారు చెప్పేసినయ్యా. ఎన్నిసార్లు? ముమ్మారు చెప్పేసినయ్యా. ప్రభువా ముమ్మారు చెప్పేశాను ప్రభువా, అయ్యా నేను ముమ్మారు చెప్పేశాను. రోదన చేస్తున్నాడు. ఒక దూర ప్రాంతానికి, ఒక మరుగైన అండర్గ్రౌండ్కి పేతురు పారిపోయి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే అవునయ్యా, ఎంతగా కృంగిపోయాను నాకు ఇప్పుడు అర్థమైపోయిందయ్యా. ఎంతగా నా ఆత్మీయ స్థితిలో నేను జారిపోయానో ఇప్పుడు నాకు అర్థమైపోయిందయ్యా. అయ్యా ఎంతగా నేను నీకు దూరం అయిపోయానో ఇప్పుడు నాకు అర్థమైపోయిందయ్యా. నేను అనుకుంటున్నాను నీకు సమీపముగా ఉన్నాను అనుకుంటున్నాను, కానీ నీకు నేను దూరం అయిపోయానయ్యా. అయ్యా నేను దూరం అయిపోయాను తండ్రి. నీవు ముందు చెప్పారు, మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయమని. అయ్యా నేను ప్రార్థన నిర్లక్ష్యము చేశాను, సహవాసము నిర్లక్ష్యము చేశాను, వాక్యము నిర్లక్ష్యము చేశాను. అందుకే నా ఆత్మీయ స్థితిలో అయ్యా నేను జారిపోయాను తండ్రి, నిద్రమత్తునైపోయాను తండ్రి, నీకు దూరం అయిపోయాను తండ్రి. ప్రార్థించవలసిన నేను, కన్నీరు కార్చవలసిన నేను, రోదన చేయవలసిన నేను
అయ్యా బంట్రోతులతో, నీ విరోధులతో నిన్ను గేలు చేసి, నిన్ను అవమానపరిచి, నిన్ను వేళను చేసే వారితో వెళ్ళి, చలి కాగే ఆశ నాకు పుట్టిందయ్యా. అయ్యా నేను కూర్చున్న ప్లేసు కరెక్ట్ అయింది కాదు, నేను నడిచిన నడక కరెక్ట్ అయినది కాదని పేతురు అప్పుడు కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపపడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ పేతురు జీవితంలో ప్రభు మనతో మాట్లాడుచున్న మాట, ఈరోజు నీవు ప్రభువుకి దూరముగా ఉన్నావా, ప్రభువుకి సమీపముగా ఉన్నావా? ఈరోజు విశ్వాసిని అని చెప్తున్న నీ జీవితంలో రేపు విశ్వాసివి కాకుండా మేనేజ్ చేసుకోవాలని నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావేమో కొన్ని స్థలాల్లో. నువ్వు దేవుని బిడ్డగా ఏ స్థలములో ఉన్నా నేను యేసయ్యకు సొంత రక్షకునిగా అంగీకరించాను అని నువ్వు చెప్పగలిగినప్పుడే నువ్వు క్రీస్తు బిడ్డవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరెవరు అనగానే మేము పరిశుద్ధులము, యేసు రక్తము చేత కడగబడిన వారమని ఎప్పుడైతే నీ నోటితో నువ్వు చెప్పగలుగుతావో అప్పుడు నువ్వు యేసయ్యకు సమీపముగానే ఉన్నావు. పేతురు వలె నాకు తెలియదు అన్నట్లు నటిస్తే నీ జీవితంలో నువ్వు దేవునికి దూరమైన వ్యక్తివి. నీ జీవితంలో దేవునికి సమీపముగా ఎప్పుడైతే నీ జీవితం ఉంటుందో అప్పుడు నీవు భక్తికిలో ఉన్నట్లు, అప్పుడు నీవు శక్తిని నీవు పొందుకుంటావు, నీవు ధైర్యముగా ఉంటావు. ఏ పరిస్థితులు ఏ విధముగా నీ మీదకు వచ్చినా నీ జీవితంలో భయము ఉండదు. ఎందుకనంటే నేను ప్రభువుకి సమీపముగా ఉన్నాను. ఎవరికి సమీపంగా ఉన్నాను? ప్రభువుకి సమీపంగా ఉన్నావు. శాపము నన్నేమి చేయలేదు, కీడు నన్నేమి చేయలేదు, లోకము నన్నేమి చేయలేదు. లోకములో నిన్న ఉపవాస ప్రార్థనలు చెప్పిన నరులు నన్ను ఏమి చేయగలరు? నరులు నన్నేమి చేయలేరు. ఈ శోధనలు నన్నేమి చేయలేవు, ఈ శ్రమలు నన్ను ఏమీ చేయలేవు. ఆ యొక్క యోబు గారు చాలా ధైర్యంగా ఉన్నాడు. అదేంటయ్యా, ఒకవైపు చూస్తే ఆరోగ్యం లేదు కదా, ఒకవైపు చూస్తే తినటానికి భోజనం లేదు కదా, ఇంకో కోణంలో చూస్తే నీకు ఉండటానికి గృహమే లేదు కదా అంటే, నా భక్తి నాకు ఏం పుట్టిస్తుంది? నా భక్తి నాకేం పుట్టిస్తుంది? భయం లేదు, నా భక్తి నాకు ధైర్యము పుట్టిస్తుంది అని ధైర్యముగా ఉన్నాడు. ఎందుకనంటే యోబు మొదటి ఆశీర్వాదము కంటే రెండవసారి రాబోయే ఆశీర్వాదము అది రెండొంతులుగా ఉంటుందని, అది ఆశీర్వాదకరముగా ఉంటుందని యోబు గారికి నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ భక్తి ధైర్యం పుట్టించింది. ఇప్పుడు నీకు మనేత ఈ అప్పులు తీరతాయో లేదో, ఈ రోగం తగ్గుతుందో లేదో, పిల్లలు ఏం చేస్తారో అని నీకు భయం ఉందంటే నీ జీవితంలో ఏం లేదు, భక్తి లేదు. ఆ భక్తిలో నువ్వు నిలుచుదువుగాక. నీ సాక్ష్యము భక్తురాలు అన్న సాక్ష్యము సంపాదించుకొందువుగాక. ఏ సాక్ష్యము? భక్తురాలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ సాక్ష్యం నీ జీవితంలో కావాలంటే నీ జీవితంలో ప్రార్థించే అనుభవం కావాలి, ప్రభువుని స్తుతించే అనుభవం కావాలి, ప్రభువుకు సమీపస్తునిగా సమీపస్తురాలిగా మార్చబడే అనుభవము నీ జీవితంలో కలిగి ఉందువుగాక. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి, దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము అయ్యా. మరి ఈ పూట పేతురు జీవితంలో నుంచి చాలా శ్రేష్టమైన విషయాలు మీరు మాతో మాట్లాడారు అయ్యా. నేను తండ్రి అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండి అనుభవాలు కాకుండా పరిశుద్ధుల మధ్యలో ఉండి ప్రార్థించే అనుభవాలే నాకు అనుగ్రహించండి. వినిన వాక్యాన్ని బట్టి సహోదరులు పాలరాజు గారు ప్రార్థన చేస్తారు. అయ్యా, పేతురు వలె దూరము కాకుండా నీకు సమీపముగా నా జీవితం మార్చబడాలి, నీకు సమీపముగా మా కుటుంబం మార్చబడాలి, నీకు సమీపముగా సంఘం ఉండాలయ్యా.
అయ్యా మనుషులకు సమీపముగా కాదయ్యా ప్రభువా, నీకు మేము సమీపముగా ఉండాలి తండ్రి. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అమ్మ మోకరించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం అయినా ప్రభు, మరి జ్ఞాపకం చేసుకున్న ప్రభు, మరి ఇంతవరకు ప్రభు మీ కృపలు మమ్మల్ని కాచి రక్షించి ప్రభు మీ సన్నిధిలో నిలిపినందుకు ప్రభు మీకు స్తోత్రం ప్రభు. నేను వాక్యాన్ని బట్టి ప్రభు మా మనసులో ప్రభు బలపరచండి. మేము ప్రభు లోకంలో ఉన్న కాకుల వల్లే కాకుండా ప్రభు పావున వారి ప్రభు యజమాని కృపను ప్రభు మీ నామలో దయచేయండి ప్రభు. స్తోత్రం నాయన ప్రభు. మా అనుకూల పరిస్థితులు ప్రభు మీరు సఫలపరచండి. స్తోత్రం నాయన ప్రభు. మేము ఉండవలసిన ప్రదేశం నాయన ప్రభు మీ సన్నిధి ఉండాలా, మేము చెప్పే మాట మీ గురించి అయి ఉండాలా, మేము మాట్లాడే ప్రతిదీ ప్రభు మీ వాక్యమై ఉండాలా. అటువంటి కృపను ప్రభు మా జీవితాల్లో మీరు దయచేయండి. మేము లోకస్తుల వల్లే కాక ప్రభు మీ భక్తుల వల్లే ప్రభు మిమ్మల్ని పోలిన వారే ప్రభు నడుచుకుంటాం.